హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఒక అందమైన ఆడపిల్ల, తను కూరగాయలు అమ్ముతుందనమాట ఇంటి ముందు కూర్చొని. చూడండి ఫ్రెండ్స్, అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం, అంటే మనకి పాకలాగా ఉంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, అంటే అట్లా వేసానమాట. చూడండి, సింపుల్గా బ్యూటిఫుల్ లేడీ అనమాట, అందమైన ఆడపిల్ల అమ్మాయి. చూడండి, నేను ఫేస్ అనేది డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రజెంట్. చూడండి, లిప్స్ అలాగే ఫేస్ చూడండి సింపుల్గా వేస్తున్నాను. అలాగే జుమ్కీ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయి అనమాట. అమ్మాయి ఒకప్పుడు మనకి కూరగాయలు తూకం వేయాలంటే ఎలా ఫ్రెండ్స్, కాటా అంటారు కదా, తూకంది కాటాకి. ఇప్పుడు తూకం మిషన్ అంటారు కదా, తూకంగా. అదిగోండి చూడండి, అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒకప్పుడు. అలాంటిది అనమాట. నేను ఇప్పుడు ఏదైతే పిక్చర్లో డ్రా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, కాటాకి అలా వాడేవాళ్ళు అనమాట పాతకాలంలో కూరగాయలకి. చూడండి, తూకం అనమాట, తూకం. చూడండి, అందులో టమాటాలు పెట్టారనమాట. ఎడం చేతి వైపు టమాటాలు, కుడి చేతి వైపు మనకి రాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, అంటే 50 గ్రాములు, 100 గ్రాములు, పావు కేజీ, అలాగే అర కేజీ, 500 గ్రాములు, 1000 గ్రాములు, అలా కేజీ, అర కేజీ లెక్కలుగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే రాళ్ళు మనకి అలా వేసేవాళ్ళు అనమాట. అటు తూకానికి ఇటు తూకానికి ఈక్వల్గా రావాలన్నమాట. ఇప్పుడు అక్కడ టమాటాలు తీసుకుంటున్నట్లుగా ఫ్రెండ్స్, టమాటాలు అలాగే మనకి ఏదైతే ఎంతైతే టమాటాలు తీసుకుంటారో అంత గ్రాములకి మనకి అది వేస్తారనమాట తూకం. ఓకేనా, గ్రాముల లెక్క కానీ పావు కేజీ లెక్క కానీ అలా ఉంటాయి అన్నమాట రాళ్ళు. అలా అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే బుట్టల్లో చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ పొటాటో లాగా వేశాను ఫ్రెండ్స్ ప్రజెంట్ ఫస్ట్. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకి సొరకాయలు అంటారు కదా ఫ్రెండ్స్, సొరకాయలు. చూడండి, సొరకాయలు ఇప్పుడు ఏదైతే వేస్తున్నానో ఇవి సొరకాయలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే అంటే కూరగాయలు అమ్ముతుంది అనమాట ఫ్రెండ్స్ అమ్మాయి, బ్యూటిఫుల్ లేడీ. బుట్టల్లో కొన్ని కూరగాయలు, కొన్ని ఏమో ఆకుకూరలు, అలాగే వంకాయలు, అలాగే క్యారెట్, కొన్ని కూరగాయలు, టమాటాలు అలా పెట్టాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు వేరే కూరగాయలు కూడా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఈ బుట్టలో ఏమో టమాటా బుట్టల్లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక బుట్టలో టమాటాలు, ఒక బుట్టలో మనకి చెప్పాను కదా స్వీట్ పొటాటో, అంటే మనకి చిలకడ దుంప అంటారు కదా ఫ్రెండ్స్. అలాగే మనకి మంచి గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు అనేది కూరల్లోకి వాడరు ఫ్రెండ్స్. ఇక్కడ మంచి గుమ్మడికాయలు అనమాట. చూడండి, మంచి గుమ్మడికాయల బొమ్మలు వేస్తున్నాను మనకి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంటికి కిటికీ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యూటిఫుల్ లేడీకి మనకి చున్నీ అనేది చిన్నదిగా వేసాను, పెద్దదిగా వేసింది రబ్ చేసి. మనకి ఏదైనా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ పడితే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను ఇక్కడ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ తెలియజేస్తున్నాను. చూడండి, అలాగే బుట్టల్లో అనమాట. బుట్టలు చూడండి ఫ్రెండ్స్, ఇలా అయినా వేయచ్చు, లేదంటే డైరెక్ట్ లైన్స్ అయినా బార్ లైన్స్ గీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ప్రతిదీ ఇక్కడ చూడండి, మనకి ఇదేంటంటే క్యాలీఫ్లవర్ అనమాట. క్యాలీఫ్లవర్ మొత్తం వైట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్లవరు, అందుకని క్యాలీఫ్లవర్ ఏమో అమ్మాయి పక్కన పెట్టుకున్నట్లుగా, అలాగే ఆకుకూరలు ఏమో అమ్మాయి ముందు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆకుకూరలు అనమాట, రకరకాల ఆకుకూరలు. చూడండి, మనకు ఆకుకూరలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, పచ్చదనంగా ఉంటాయి కదా, అందుకని నేను గ్రీన్ కలరే వాడాను అనమాట. కూరగాయలు అమ్మాయిగా వేసాను అనమాట. ఇంటి ముందు కూర్చొని కూరగాయలు అమ్ముకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను సింపుల్గా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బుట్టల్లో రకరకాల కూరగాయలు, పచ్చిమిరకాయలు, అలాగే క్యారెట్. ఇప్పుడేమో క్యారెట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, క్యారెట్ ఇదిగో ఇలా అయినా వేసుకోండి ఫ్రెండ్స్. బుట్ట తయారు చేసే విధానం చూడండి. క్యారెట్కి ఎలా ఉంటుంది, వెనక వైపు లావుగా, ముందు వైపు సన్నగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఎవరైతే కొత్తగా డ్రాయింగ్ వేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని నేను ఇక్కడ పిన్ టు పిన్ మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి క్యారెట్కి బ్యాక్ సైడ్ వెనక వైపు లావుగా ఉంటుంది, ముందు వైపు సన్నగా ఉంటుంది. అలాగే పచ్చిమిరకాయ కూడా అంతే ఫ్రెండ్స్, చిన్నవిగా ఉంటాయి, ముందు వైపు కొంచెం చిన్నవిగా వేసుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే వేసానో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడే వంకాయలు ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు వేసే బుట్టలో వంకాయలు వేసాను అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి.
కొన్ని బుట్టల్లో వంకాయలు ఉన్నట్లుగా వేశాను అనమాట. రకరకాల కూరగాయలు పెట్టుకొని బ్యూటిఫుల్ లేడీ, అందమైన అమ్మాయి అమ్ముకుంటూ ఉందన్నమాట. చూడండి, కాటాలో కూరగాయలు వేస్తూ. చూడండి, ఇంకొక అమ్మాయి వచ్చి ఎదురు నిల్చున్నట్లుగా కూడా వేశాను అనమాట. అంటే కూరగాయలు కొనుక్కునే అమ్మాయి అనమాట, కొనుక్కోవడానికి వచ్చిన అమ్మాయి. అలాగే ఇంటి పక్కన ఫ్రెండ్స్ మంచిగా ఒక పచ్చని చెట్టులాగా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు అంటే పచ్చదనం చిహ్నంగా వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకనే పచ్చని చెట్లు కూడా వేశాను. మీ ఇష్టం, మీకు వేయాలనుకుంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నాకైతే చాలా అందమైన లొకేషన్ లాగా అనిపించింది, చూస్తుంటేనే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఫ్రెండ్స్. పాత రోజులు గుర్తొచ్చాయన్నమాట. పాత రోజుల్లో మనకేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడంటే మనకి మార్కెట్ కానీ ఇంటి ముందు తోపుడు బండిలా కానీ కూరగాయలు అమ్మే ఆడవాళ్ళు అలా ఇంటి ముందు కూర్చొని ఒకప్పుడు అలా అమ్ముకునేవాళ్ళు ఫ్రెండ్స్. అందుకని ఆ విధంగా డ్రాయింగ్ అనేది వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే పచ్చని చెట్లు అనమాట. ఇంటి ముందు పచ్చనిగా చెట్టు వేసాను అనమాట సైడ్కి. చూడండి, ఇంటి మీదుగా వాలుతూ ఉన్నట్టుగా చూడండి ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, పచ్చని చెట్లు అనమాట. చెట్టు ఇంటి మీదుగా వాలుతూ ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఏదైనా మనం కొత్తగా వేసేటప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఫస్ట్ వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత కలర్స్ వేయాలంటే నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్, ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయండి. హెవీగా బ్రైట్గా చాలా అందంగా అనిపిస్తుంది. అలాగే పక్కన కూడా చిన్న చిన్న ఇల్లులాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే సింపుల్గా చాలా బాగుందనిపించింది. అలాగే 2 ఇల్లు అలా వేసాను. అలాగే ఒక చెట్టు వేసి పక్కన కూడా ఇంకో ఇల్లులాగా వేశాను. అక్కడ ఒక కొబ్బరి చెట్టులాగా వేశాను అనమాట. చూడండి, ఏదైతే నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీకు ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నేను తప్పకుండా వేస్తాను. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇంకో పెద్ద చెట్టు మీద ఒక పెద్ద చెట్టు అనమాట. దాని మీద ఒక పక్షి కూర్చున్నట్లుగా కూడా వేశాను అనమాట. పచ్చదనంగా చాలా చక్కగా ఉంటుందని వేశాను. చూడండి, అలాగే ఇంటి ముందు కూడా ముగ్గులాగా వేశాను అనమాట. చూడండి, చెట్టుకు ఆకులు ఉన్నట్లుగా వేసి కొమ్మ మీద పక్షి కూర్చున్నట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి చెట్టు మీద పక్షి కూర్చున్నట్లుగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, వేసి నేను కలర్స్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ వేసాకైతే చాలా బాగుంది అనిపించింది. ఓవరాల్ లుక్ అయితే మనకేంటంటే ఫ్రెండ్స్, పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఇళ్ళు, పచ్చదనం, చెట్లు అంతా పచ్చదనంగా చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సేమ్ అలాగే అనిపించింది అనమాట. కిటికీ కూడా నేను 9 వేసాను ఫ్రెండ్స్. చూడండి, వేసిన తర్వాత అంతా కూడా అవుట్లుక్. అలాగే ఇప్పుడు ఆమె కూరగాయలు అమ్ముతుంది కదా ఫ్రెండ్స్, తూకం వేసి అమ్ముతుంది కదా. టమాటాలు తూకంలో వేశారని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒక బ్యూటిఫుల్ లేడీ, ఇంకొక లేడీ వచ్చి అంటే ఒక అమ్మాయి అనమాట. చూడండి, వెనక చేతులు పెట్టుకున్నట్లుగా అనమాట, చేతులు పెట్టుకొని చూస్తున్నట్లుగా అనమాట. అలా వేశాను అనమాట. చూడండి, బ్యూటిఫుల్ లేడీ, ఇంకొక లేడీ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి లుక్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, జడ వేశాను. ఫ్రంట్ వైపు తన వైపు కూరగాయలు అమ్మే అమ్మాయి వైపు చూస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. మనకి సైడ్ నుంచి లుక్ హాఫ్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సగంగా కనిపిస్తుంది కదా, ఆ విధమైన లుక్లో వేసాను అనమాట. చూడండి, నాకైతే సింపుల్గా బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో సేమ్ మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా నేను పెన్సిల్ డ్రాయింగ్ వేసిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేసి అవుట్లుక్ అంతా ఫినిష్ చేశాను ఫ్రెండ్స్. చేసి కలర్స్ అనేది వేసాను అనమాట. చూడండి, అమ్మాయి అక్కడ నిల్చున్న అమ్మాయికి జడ వేశాను. అలాగే అమ్మే అమ్మాయికి కూడా బ్లాక్కి జడ వేశాను అనమాట. జడకి, జుట్టుకి, అలాగే హెయిర్కి బ్లాకే వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఇంటి పక్కన చెట్లు ఉన్నాయి అన్నట్లుగా వేశాను కదా ఫ్రెండ్స్. చెట్లుకి నేను గ్రీన్ కలర్ వాడాను అనమాట. చూడండి, చెట్టుకి గ్రీన్ కలర్ వేశాను. మొత్తం అవుట్లుక్
అలాగే అన్నిటికీ చెట్లన్నిటికీ గ్రీనే వాడాను ఫ్రెండ్స్. మీకు అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ వేసింది మనకి సొరకాయ అనమాట. ఇప్పుడు సొరకాయకి మనకి గ్రీన్ కలరే ఉంటుంది కదా ఫ్రెండ్స్, లైట్ గ్రీన్గా. అందుకని లైట్ కలర్గా షేడ్గా వేసాను అనమాట, లైట్ గ్రీన్గా, డార్క్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి ఏదైతే న్యాచురల్ లుక్ ఏదైతే ఉంటాయో అవే కలర్స్ వేయడానికే ట్రై చేసాం ఫ్రెండ్స్. చూడండి, క్యారెట్కేమో క్యారెట్ కలరే వేసాము ఫ్రెండ్స్, ఆరెంజ్ కలరు. అంటే నాకు ఓవరాల్గా నాకు మ్యాచ్ అయ్యే విధంగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఏదైనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎవరైతే కొత్తగా వేస్తూ ఉంటారో డ్రాయింగ్ వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనకి పచ్చని చెట్లు, మనకి లేత ఆకులు లేత కొమ్మలు అయితే కాడలు కూడా మనకి గ్రీన్గానే ఉంటాయి ఫ్రెండ్స్. అదే కనుక చెట్టు అంటే ఆకు కానీ మందంగా అంటే మనకి ముదురు ఆకులాగా ఉంది అంటే అది ఖచ్చితంగా మనకి ఆ కాడ వచ్చేసి బ్రౌన్ కలర్గా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద చెట్లకి నేను క్లారిటీగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ పచ్చని చెట్లు, పూల మొక్కలు అనుకోండి, ఆల్మోస్ట్ మనకి ఎక్కువగా గ్రీన్ కలర్గా ఉంటాయి కాబట్టి మొత్తం కొమ్మలకు కూడా గ్రీనే వేసామన్నమాట. జస్ట్ పచ్చి చెట్టులాగా వేసామన్నమాట, అంటే లేత చెట్టులాగా వేసామన్నమాట. జస్ట్ క్యాజువల్గా తెలియజేస్తున్నాను. మనకి ఏదైనా కొత్తగా వేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని తెలియజేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే మనకి తోటకూర, గోంగూర, అలాగే పాలకూరని, మనకి ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొత్తిమీర, పుదీనా అని చాలా రకాల పచ్చదనం ఆకులు ఉంటాయి కదా, కూరగాయల్లో రకాలు ఆకుకూరలు. అలాగే ఇక్కడ ఆకుకూరల కట్టలకన్నిటికీ కూడా నేను గ్రీన్ కలరే వాడాను ఫ్రెండ్స్. క్యారెట్కి వచ్చేసి క్యారెట్ కలర్ వాడాను. చూడండి, క్యారెట్ అనమాట. ఆ బుట్టలోవి ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క ఐటమ్స్ లాగా వేసాను ఫ్రెండ్స్. టమాటాలు, ఇప్పుడు టమాటాలకి రెడ్ కలరే వేసాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా నేను ఏదైతే ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క ఐటమ్స్ లాగా వేసాను కూరగాయలు అమ్మే అమ్మాయి దగ్గర బుట్టల్లో. నాకైతే సింపుల్గా బాగుంది అనిపించింది. చూడండి, అలాగే కాటాలో కూడా అంటే తూకం వేసే కాటాలో కూడా చూడండి ఫ్రెండ్స్, టమాటాలే ఆమె తూకం వేస్తున్నట్లుగా వేసాను అనమాట. అలాగే మనకి ఇది మంచి గుమ్మడికాయ ఫ్రెండ్స్. మంచి గుమ్మడికాయ మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం నేను అలా లుక్ వచ్చే విధంగా రెండు కలర్ మిక్స్గా వేసాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ కలర్స్ ఇష్టమైతే ఆ కలర్స్ వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడైతే నేను న్యాచురల్ కలర్స్ ఉండే విధంగానే ట్రై చేశాను అనమాట. వంకాయలకి వైలెట్ కలర్ వంగపూ రంగే వాడాను ఫ్రెండ్స్. చూడండి, కలర్ వచ్చేసి వంకాయలకి ఒక బుట్టలో వంకాయలు అన్నట్టు వేసాను అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి చిలకడ దుంపలు అనమాట. చిలకడ దుంపల్లో మనకి రాణి కలర్ రంగులో ఉండే కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో మనకి బ్రౌన్ కలర్గా ఉండేవి కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే నేను ప్రజెంట్ ఇక్కడ బ్రౌన్ కలర్ ఉండే చిలకడ దుంపల్లాగా వేసాను అనమాట. అలాగే బుట్టలు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్గా ఉంటాయి కాబట్టి బ్రౌన్ కలర్ కానీ మీ ఇష్టం బ్లాక్ కలర్ కానీ ఏదైనా వాడుకోండి. నేను ఇక్కడ ప్రజెంట్ అయితే బ్రౌన్ వాడానని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇక్కడ పచ్చిమిరకాయలకి డార్క్ గ్రీన్ వాడాను ఫ్రెండ్స్. ముదురు ఆకు పచ్చలాగా వేశాను పచ్చిమిరకాయలకి. అలాగే వెనక వైపు అమ్మాయి కూర్చున్న రైట్ సైడ్ ఏమో క్యాలీఫ్లవర్ అన్నట్టుగా వేశాను. క్యాలీఫ్లవర్కి ఫ్లవర్ వైట్గానే ఉంటుంది కాబట్టి అంటే జస్ట్ వైట్ కలర్గానే వదిలేసాను అనమాట. చూడండి, అలాగే చెట్లన్నిటికి కూడా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్రీన్ కలరే వేశాను. అలాగే కొబ్బరి చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, రెండిళ్ళ మధ్యలో కొబ్బరి చెట్టుకి కూడా గ్రీనే వేశాను. చెట్టు మీద పక్షికి మాత్రం బ్రౌన్ వాడాను అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం, నేను తెలియజేస్తున్నాను. అలాగే పక్షికి చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్రౌన్ వాడాను అనమాట. మనకి పిచ్చుకల్లో కానీ ఎక్కువగా బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఎక్కువ అవే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్, అందుకని అలాంటి కలర్స్ వాడాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. అమ్మాయికి శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ శారీ వేసాను. అలాగే బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వేసాను అనమాట. అలాగే తల మీద చున్నీకి కూడా స్కై బ్లూ కలరే వాడాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్రజెంట్ అయితే ఆ కలర్స్ వాడానని తెలియజేస్తున్నాను అనమాట. చూడండి, అలాగే కాటా వచ్చేసి బ్లాక్ కలర్ వేసాను అనమాట, తూకం కాటా. చూడండి ఫ్రెండ్స్, తూకం వేసేదనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ మారుతూ వస్తుంది. చాలా అందంగా న్యాచురల్ లుక్తో చాలా బ్రైట్గా ఉంది కలర్స్ వేసే కొద్దీ. నాకైతే బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకి అలాగే బాడీకి వచ్చేసి స్కిన్ టోన్ వేశాను. అలాగే బుట్టలకన్నిటికీ కూడా నేను బ్రౌన్ కలరే వాడాను ఫ్రెండ్స్. చూడండి, ఫేస్కి స్కిన్ టోన్ వేశాను.
చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇళ్ళకి వచ్చేసి ఒక్కొక్క దానికి ఆరెంజ్ ఇల్లు వేసాను, అలాగే వైలెట్ కలర్ వాడాను. అంటే నాకు నచ్చిన కలర్స్ వేసాను ఫ్రెండ్స్. బుట్టలన్నిటికీ కూడా బ్రౌన్ కలర్ బుట్టల్లాగా వేసాను అనమాట, లైట్ బ్రౌన్ కలర్. చూడండి, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంటి పైన వచ్చేసి బ్రౌన్ కలర్ వాడాను అనమాట, డార్క్ బ్రౌను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాక అలాగే అమ్మాయి నిల్చున్న అమ్మాయికి ఆరెంజ్ అండ్ పింక్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి కలర్స్ అనేది ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే కొత్తగా వెయ్యాలి అనే వాళ్ళకు కూడా తెలియజేయడం కోసం నేను ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి, బ్రౌన్ కలర్ డార్క్ వేసాను అనమాట ఇంటి పైన. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా అవి వేసుకోండి, నో ప్రాబ్లం. నేను తెలియజేస్తున్నాను అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, విండోకి కూడా బ్రౌనే వాడాను. చూడండి, అలాగే ఎల్లో కలర్ ఇల్లు, వైలెట్ కలరు, ఆరెంజ్ కలరు, అలాగే ముగ్గుకు వచ్చేసి బ్రౌన్ వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేయండి, నో ప్రాబ్లం అనమాట. అలాగే మొత్తం కూడా నేను అలా సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ కలర్ వేశాను. అలాగే స్కై బ్లూ కలర్, స్కైకి స్కై బ్లూ కలర్ రుద్దాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇవే కాదు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.